జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 30వ భాగము. వర్షాకాలం గడిచిపోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మర్చినాడని తన భార్య సీతను తలుచుకుని దుఃఖిస్తున్నాడు. ఈ శరత్కాలములలో పండు వెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారము భార్యావియోగము అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు రాముడు. ఒకవేళ బ్రతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు. మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూశాడు లక్ష్మణుడు. మరలా రాముడిని ఉత్తేజపరిచి కార్యోన్ముఖుడిని చేయదలిచాడు. రామునితో ఇలా అన్నాడు: రామా, ఏమిటి వెర్రి? ఈ ప్రకారం కామానికి వసుడు కావడం వలన ప్రయోజనమేముంది? దీనివలన మానసిక స్థైర్యం నశించడం తప్ప వేరే ఏమీ జరగదు, ఏ కార్యము సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి మనసును నిర్మలం చేసుకుని కాగల కార్యమునందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యమునైనను సిద్ధింపచేసుకునవచ్చును కదా. మనం ధైర్యంగా ఉంటే దైవం కూడా మనకు తోడ్పడుతుంది. ముందు సుగ్రీవుడు మనకి ఎంతవరకు సహాయపడగలడో ఆలోచించాలి అని లక్ష్మణుడు రామునికి కర్తవ్యమును బోధించాడు. రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: లక్ష్మణ, అప్పుడప్పుడు నా మనసు అలా దైన్యం చెందుతూ ఉంటుంది. నీ మాటలతో మరలా ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. మనము తలపెట్టిన కార్యమును నెరవేర్చేటట్టు చూడాలి. లక్ష్మణ, వర్షాకాలము పూర్తి అయినది, వర్షంలో ఆగిపోయినవి, శరత్కాలము ప్రవేశించినది, ఆకాశము నిర్మలంగా ఉంది. రాత్రిళ్ళు చంద్రుడు తన కాంతితో ఈ జగత్తునంతా తేజోమయం చేస్తున్నాడు. నేలంతా తడియారిపోయి నడవడానికి అనుకూలంగా ఉంది. రాజులు శత్రురాజుల మీద దండయాత్రలు చేయుటకు తగు సమయం ఆసన్నమైంది. కానీ సుగ్రీవుడు ఎందుకో ఇంకా నా వద్దకు రాలేదు. కనీసం సీతను వెతకడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు. నేనేమో ఇక్కడ సీతావియోగ దుఃఖంతో అలమటిస్తుంటే అక్కడ సుగ్రీవుడు కామభోగాల్లో మునిగి తేలుతున్నాడు. అటు రాజ్యం పోగొట్టుకుని ఇటు భార్యను పోగొట్టుకుని బాధపడుతున్న నా మీద సుగ్రీవునికి దయ కలగడం లేదు. సుగ్రీవుడు తన పని అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈ రాముడు తండ్రి చేత రాజ్యం నుండి వెళ్ళగొట్టబడిన అనాథ. పైగా రావణుడు అతని భార్యను అపహరించాడు, నా శరణు వేడాడు. ప్రస్తుతం నేనే రామునికి దిక్కు అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సుగ్రీవుడు తన పని పూర్తి కాగానే నాతో చేసుకున్న ఒడంబడికను మర్చిపోయినట్టున్నాడు. లక్ష్మణ, నీవు కిష్కింధకు పోయి సుగ్రీవుని కలిసి నా మాటగా చెప్పు. మిత్రుని వలన తన పని పూర్తి కాగానే తాను మిత్రునికి ఇచ్చిన మాట మర్చినవాడు అధముడు. అది పుణ్యమైనను పాపమైనను మిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడు ఉత్తముడు. తనకు సంబంధించిన పనులు పూర్తి అయిన తరువాత ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరైతే సాయం చేయరో అటువంటి వారి మాంసమును కుక్కలు కూడా ముట్టవు. ఇది ధర్మము. సుగ్రీవుడు మరలా నా ధనుష్టాంకారమును వినదలుచుకున్నాడో ఏమో అడిగి తెలుసుకో. ఈసారి నేను బాణం ఎక్కుపెడితే అది సుగ్రీవుని మీదనే అవుతుంది. సుగ్రీవుడు లేకపోయినా నీ సాయంతో నేను ఈ కార్యం సాధించగలను. కానీ సుగ్రీవుడు తన పని పూర్తి అయిన తరువాత మనలను మర్చిపోయినట్టున్నాడు. అది గుర్తు చెయ్యి. సుగ్రీవుడు మనలను వర్షాకాలం వరకు ఆగమన్నాడు. వర్షాకాలం అయిపోయినా
సుగ్రీవుడింకా మద్యపాన మత్తులో కామభోగముల్లో మునిగి తేలుతున్నాడు. ఇంకా మత్తు వదిలినట్టు లేదు. మనలను పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. లక్ష్మణ, నీవు పోయి సుగ్రీవుడిని కలిసి నాకు కోపం వస్తే జరిగే పరిణామాలను అతనికి తెలియచెయ్యి. సుగ్రీవా, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసివేయబడలేదు. నీకోసం ఇంకా తెరిచి ఉంచాను. వాలి వెళ్ళిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించకు. ఓ సుగ్రీవా, నేను వాలిని ఒక్క బాణంతోనే చంపాను. కానీ మాట తప్పిన నిన్ను మాత్రం బంధుమిత్రులతో సహా చంపుతాను. ఓ సుగ్రీవా, అశాశ్వతములైన కామసుఖములను విడిచిపెట్టి శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించు. పూర్వము నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అంతేకాని నా బాణములకు ఎరగా మారి పరలోకంలో ఉన్న వాలిని కలవడానికి ప్రయత్నించకు అని నా మాటగా చెప్పు. ఇంకా నీకు తోచినది మనకు హితము చేకూర్చే మాటలు చెప్పు. ఇక ఆలస్యం చేయకు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ 30వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.